దేవుని నామానికి స్తోత్రములు. 4 సువార్తల్లో కూడా 4 విధాలుగా యేసు ప్రభు కనపడతారు. మత్తయి సువార్త మనం చూసుకున్నాం అనుకోండి. మత్తయి భక్తుడు రాస్తూ మత్తయి సువార్తలో యేసు ప్రభువాన్ని రాజుగా చూపించాడు. ఎలా చూపించాడు? ఆయన రాజుగా చూపించాడు. రాజు ఆయన. అందుకని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు ఎవరు తూర్పు దేశ విజ్ఞానులు దేవుణ్ణి ఆరాధించడం కావచ్చు కదా, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. యేసు ప్రభువుని రాజుగా చూపించారు. మార్కు గారు చూసేటప్పటికి దేవుని సేవకుడిగా చూపించాడు. దేవుని సేవకుడు. అందుకని యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని చెప్పి మనకు మొదటి అధ్యాయంలోనే ఏం కనిపిస్తుంది అంటే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నట్టు సేవకుడిగా ఆయన రాజుగా ఉంటున్నాడు, అలాగే సేవకుడిగా కనిపించాడు. లూకా గారు ఎలా చూపిస్తారంటే మానవ పుత్రుడిగా, మనుష్య కుమారుడు. యేసు ప్రభువారు మనుష్య కుమారుడు అని మనకు చక్కగా కనిపిస్తుంది. మనుష్య కుమారుడు అంటే ఎంతగా దేవుని స్వరూపం కలిగి ఎంత దేవుని కుమారుడుగా ఉన్నాడో అదే సమయంలో కూడా ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు. అందుకని మనకి వంశావళి కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి కనిపిస్తుంది? ఆదాము నుంచి వంశావళి. ఇంకొకసారి లూకా సువార్తలు మనకి రివర్స్ తీసుకొచ్చి చూపిస్తాడు. ఇప్పుడు యోహాను సువార్తను ఏ విధంగా చూపించాడంటే యోహాను గారు దేవుని కుమారుడుగా చూపించాడు. ఎలా చూపించాడండి? దేవుని కుమారుడుగా చూపించాడు. అంత మాత్రం కాకుండా యోహాను గారి సువార్త అంతట్లో మనకు యేసు ప్రభువుని ఎలా చూపిస్తారంటే దేవుడని, అభిషిక్తుడని, లోకరక్షకుడని నిరూపించాడు. యేసు ప్రభువారు దేవుడు, యేసు ప్రభువారు అభిషిక్తుడు, యేసు ప్రభువారు లోకరక్షకుడు. దేవుడని, అభిషిక్తుడని, లోకరక్షకుడని చక్కగా మన కళ్ళకు కట్టినట్టుగా యోహాను సువార్తలు మనకి కనిపిస్తుంది. యోహాను సువార్త రాసిన కాలం మనం గమనిస్తే ఒకవేళ 1వ శతాబ్దంలో రాయటం జరిగింది. దీన్ని యోహాను గారే రాశారు. ఆ యోహాను గారి గురించి మనందరికీ బాగా తెలుసు. యేసు ప్రేమించిన శిష్యుడు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు రొమ్మున అనుకున్న శిష్యుడు అని వ్రాయబడింది. యోహాను సువార్త యొక్క ప్రత్యేకత ఏంటంటే మిగతా 3 సువార్తలు లేనివి యోహాను సువార్తలు కనిపిస్తాయి మనకి. ఉదాహరణకి యోహాను 15లో యేసుప్రభు నిజమైన ద్రాక్షావళిని అంటూ ఉంటారు. అది మిగతా సువార్తలు కనపడదు. అలాగే యోహాను 17వ అధ్యాయంలో యేసుప్రభు వారు చేసిన పొడగైనటువంటి ప్రార్థన మనకు కనిపిస్తుంది. కానా విందుకు యేసుప్రభు వారు చేసిన అద్భుతం మనకు యోహాను సువార్తలో కనిపిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలకు మంచి కాపరిగా ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడన్నమాట యోహాను సువార్తలో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా నా శరీరం మీ పితరుల మన్నాను తిని అరణ్యంలో చనిపోయారు, నా శరీరం నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడని అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంత మాత్రం కాకుండా 7 మంది మనకు కనిపిస్తుంది. ఎక్కడ వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. 7 మంది చేపలు పట్టుకెళ్ళిన తర్వాత సూర్యోదయం అయినప్పుడు యేసుప్రభు అక్కడ ధర నిలిచి వారితో మాట్లాడినప్పుడు వారు ఏమీ పట్టలేదు. కానీ యేసుప్రభు వారు కుడివైపున వలమైనప్పుడు విస్తారంగా 153 పెద్ద చేపలు పడినట్టు అది మనకు కనిపిస్తుంది. ఆఖరి అధ్యాయంలో యేసుప్రభు వారు మన పేతురు గారితో మాట్లాడటం అంటే యోహాను సువార్త అంతర్లో కూడా అద్భుతంగా అంటే అన్ని సువార్తలు అద్భుతం కొన్ని ప్రత్యేకంగా కనబడుతుంది యోహాను సువార్తలు. సరే, ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని 3 భాగాలుగా చేశారన్నమాట. అంటే 1వ వచనం నుంచి 18వ వచనం వరకు మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుని వాక్కు మనుష్యులకు వెలుగైన క్రీస్తు. 1వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుని వాక్కు మనుష్యులకు వెలుగైన క్రీస్తు కనిపిస్తుంది. అలాగే 19వ వచనం నుంచి 34వ వచనం వరకు బాప్టిజం ఇచ్చి యోహాను గారి సాక్ష్యం కనిపిస్తుంది. తర్వాత 35 నుంచి 51 వచనం వరకు క్రీస్తు మొదటి శిష్యుల గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ చెబుతాను. 1 నుంచి 18 వరకు దేవుని వాక్కు మనుషులకు వెలుగైన క్రీస్తుగా చూపించాడు. 19 నుంచి 34 వరకు బాప్టిజం ఇచ్చి యోహాను సాక్ష్యం అని కనిపిస్తుంది. 35 నుంచి 51 వరకు క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి శిష్యుల గురించి మనకి కనిపిస్తుంది. ఈ ఎంత సమయం అంటే అంత సమయం బట్టి మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. మనందరికీ బాగా తెలుసు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు చాలా
అద్భుతమైన మాటలు మనకు కనపడతాయి. ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యం దేవుడే ఉండును, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండి సమస్తం ఆయన మూలం కలిగినది ఆయన లేకుండా ఆయన జీవం మనుషులకు వెలుగైంది అని మనకి ఇదంతా వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే, దేవుని వాక్యం మనకి ఏమైందండి, వెలుగైంది. ఎవరు మనం ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. మనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 మనం ఎక్కడున్నాం, మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచాడు. అంత మాత్రం కాకుండా కీర్తనగాడు రాస్తాడు, నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే ఏం కలిగిన వెలుగు కలిగిన ఉంటుంది. యేసు ప్రభువారు ఎప్పుడైతే వాక్కు వెల్లడి అవుతుందో అక్కడ ఏం కలుగుతుందంట, వెలుగు కలిగిద్ది అని మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి గమనం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి వాక్యానికి ఎంత మనం విలువిస్తామో అంతగా మనం ఏం చేయబడతాం, మనం వెలిగించబడతాం. ఏం చేయబడతాం, మనం వెలిగించబడతాం. అందుకని సామెతల గ్రంథంలో కూడా ఈ వాక్యం యొక్క విలువను చాలా చక్కగా సామెతల గ్రంథంలో భక్తుడు రాస్తాడు. సామెతల గ్రంథంలో కూడా సామెతల గ్రంథం ఉంటుంది. అలాగే 19 కీర్తనలు కూడా మనకు కనిపిస్తుంది. 19 కీర్తనలు కూడా చక్కగా కనిపిస్తుంది. 19 కీర్తన చూద్దాం, 7వ వచనం నుంచి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరలు చేస్తుంది. యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశములో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు. ధర్మం అంటే ఏంటి, వాక్కు. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఇంకా చెప్పుకుంటూ వచ్చి 10లో అయితే అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారాల కంటెను మధురమైన. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందున వాటి నీ గైకునుడు వలన గొప్ప లాభము. ఇక్కడ గమనించేద్దాం, మనం వాక్యం వినటం మాత్రమే కాదు, వాక్యం చదవటం మాత్రమే కాదు, వాక్యం లేదా వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాదు, వినటమే కాదు, చదవడమే కాదు, చెప్పడమే కాదు. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. యేసుప్రభు వారు కూడా చెప్పారు, నా మాటలు విని వాడు చొప్పున చేయవాడు బండ మీద ఇంటిని కట్టిన బండ మీద ఇల్లు ఎలాగైతే గట్టిగా ఉంటుందో అంత స్థిరంగా ఉంటాం. సో ఆయన మాటలు విని వాడు చొప్పున చేయలేదని కూడా ఎలా ఉంటాం, మనం ఇసుకలో కట్టిన ఇల్లు. అంటే ఇదంతా మనం దేని గురించి ధ్యానిస్తున్నామంటే వాక్యం విని గ్రహించి 30 గాను 60 గాను 100 గాను ఫలించాలని దేవుని యొక్క ఆశ. అందుకని దేవుడికి పాత నిబంధనలు చూస్తే యెషయా గ్రంథంలో ఆకాశం నుంచి వర్షమును హిమమును వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించేవానికి ఆహారమును ఫలమును ఏ విధంగా ఇస్తుందో నా నోట నుంచి వచ్చే ప్రతి మాట ఏమవుతుందట, నాకు అనుకూలమైన వచనమునే నెరవేరుస్తుంది, నిష్ఫలము కాదు అంటుంది. అంటే వాక్కు వర్షం వచ్చి ఏ విధంగా అయితే పంటలు పండుతున్నాయో దేవుని వాక్కు వచ్చి మన జీవితాలు ఏం చేయాలంట, ఫలభరితమైన కార్యం చెయ్యాలంట. భక్తుడు రాస్తాడు కొలసే పత్రికలో ఏమంటాడంటే, మేము చెప్పిన వాక్యాన్ని మీరు అది మనుషుల వాక్యం అని ఎంచక అది దేవుని వాక్యం అని ఎంచారు కాబట్టి మీ జీవితాలు ఏమైంది, అది కార్యసిద్ధి కలిగి. ఒకసారి చూద్దాం, కార్యసిద్ధి కలిగించింది అంటారు. మన వాక్యం వినేటప్పుడు లేదా చదివేటప్పుడు ఏమని వినాలి, ఏమని చదవాలంటండి, ఏమని చదవాలంట, ఇది దేవుని వాక్యము. మొదటి తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతన మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, గమనించండి, మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి. ఎందుకు వచ్చింది వారి జీవితాల్లో కార్యసిద్ధి? ఎందుకు కలగజేసిందంట? అది మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించారు. అది మనం కూడా వాక్యాన్ని ఎలా చేయాలంటే ఎవరు చెప్పినా కానీ ఏం చెప్పాలంట, వారు చెప్పేది దేవుని యొక్క వాక్యం.
దేవుని యొక్క మాట, అది మనుషుల మాట కాదు అని మనం ప్రేమ విశ్వాసముతో జాగ్రత్తతో ఆ వాక్యం మనం అంగీకరిస్తే అప్పుడు ఏమవుతుందంటండి, ఆ వాక్యం మనలో ఏం చేస్తుందండి, కార్యసిద్ధి. ఇప్పుడు ఉదాహరణకు ఒంట్లో పడుతున్న ఒక మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి, ఆ మెడిసిన్ మన బాడీలోకి వెళ్ళిన వెంటనే ఏం చేస్తుంది, అది కార్యసిద్ధి, ఆ మెడిసిన్ పనిచేయటం మొదలు పెడుతుంది. అలాగే వాక్యం కనుక మన హృదయంలోకి అంగీకరిస్తే వాక్యం మన జీవితాలు ఏం చేస్తుందండి, పని చేస్తుంది, కార్యసిద్ధి కలిగి చేస్తుంది. విశ్వాస జీవితంలో అందుకని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా వాక్యం దేంతో పోల్చాడు, 2 అంచుల ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది కదా, అది పదునుగా ఉండి ప్రాణము ఆత్మ మూలుగులను విభజించినందు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలన్నింటినీ కూడా శోధిస్తుంది. అంటే ఏంటి, దేవునికి ఇష్టం కాని ప్రతీదీ ఖడ్గం ఏం చేస్తుందండి, నిర్మూలన చేసేస్తుంది. కాబట్టి మనం గమనించాలి, వాక్యానికి ఏమి ఇవ్వాలండి, స్థానం ఇవ్వాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి. అందుకని కీర్తనాకారుడితో ప్రభు రాయించాడు. కీర్తనకారుడు దేవుడితో అంటాడు, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసితే అంటాడు. ఎంత అద్భుతమైన మాట. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసితివి. అలాగే దేవుని వాక్యం పట్ల ఎవరైతే శ్రద్ధాభక్తులు కలిగి వాక్యానికి విలువ ఇస్తారో వారి జీవితాలు ఏమవుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలిగిద్ది. వాక్యాన్ని ఎంత చదివినా ఏమొస్తుందండి, ఇదొక ఘని 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 ఘని. అందుకే మనం మళ్ళీ 1వ అధ్యాయానికి వద్దాం. గమనించేస్తే 5వ వచనంలో చూస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. అందుకే కదండి ఎంతో సువార్త ప్రకటిస్తున్నాం. సంఘం, క్రైస్తవ సంఘం ఎంతో సువార్త ప్రకటిస్తున్నారు, ఎన్నో పత్రికలు పంచుతున్నారు, ఎన్నో బైబిల్ పంచుతున్నారు. ఏముంది ఇక్కడ, ఆ జీవం మనుషులకి వెలుగు ఉంది కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. అది లోకం ఏం చేయట్లేదంట, గ్రహించట్లేదు. మనం ఏం చేసాం, మనం గ్రహించాం. మనం కూడా ఒకప్పుడు అలాగే, మనకు కూడా ఎంతోమంది ఎన్నో ఇచ్చారండి, అలాగా గ్రహించలేదు. ఒక టైం వచ్చింది, ఆ టైంలో మనం ఏం చేసాం, గ్రహించాం. అయితే నమ్మిన మనం ఏం చేయాలంటండి, గ్రహించాలి. ఇప్పుడు బైబిల్లోనే మనకి లూకాసు వార్తలో కనిపిస్తుంది, ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభువారు ఇంకా ఎమ్మాయి మార్గంలోకి వెళ్ళకముందు 2 శిష్యులు ఉంటారు. అక్కడ 2 శిష్యులు ఉంటే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. దుఃఖముఖులై నిలిచారు. యేసు ప్రభువారితో పాటు నడిచి ఎన్నో సంగతులు చెప్తున్నప్పుడు వారికి ఏం అర్థం కావాలి. అక్కడ అర్థం కావటం అంటే వారు నమ్మనందుకు యేసుప్రభు వారి కీర్తనల భాగంలోనూ ప్రవచనంలోనూ ఆయన గురించి ఏమేమి రాయబడ్డాయి అవన్నీ వారికి చెప్పి ఏమన్నాడైనా, ప్రవక్తల లేఖనమును నమ్మని మందమతులారా అంటాడు. ఏమంటాడైనా, మీరు నమ్మట్లేదు. వాళ్ళే ఉంటారు. అప్పటికీ యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచారని ఉదయం నుంచి సాయంకాలం వరకు మారుమోగుతుంది. కానీ వీళ్ళేం చేయలేదు, నమ్మలేదు. నమ్మనందుకు ఏం చేశాడు ఆయన, మందమతులారా అన్నాడు. సరే, ఆ ఊరికి వెళ్ళిన తర్వాత రొట్టె విరిచిన తర్వాత అప్పుడు వారు కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఏమంటారు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో మనలో మండలేదా అంటారు. శిష్యులు అని గురించి వాళ్ళు కొత్తలు కాదు, అన్యులు కాదు, తెలియనివారు కాదు. యేసుప్రభు వారి కీర్తనలలోనూ ప్రవక్తల లేఖనాల్లోనూ చెప్పారంటే వాళ్ళకి ఏం తెలుసు, వాక్యం తెలుసు కానీ నమ్మట్లేదు. ఇప్పుడు మనకు వాక్యం తెలియదా, తెలుసు. ఆదికాండం నుంచి ప్రకటన వరకు అంతా మనకి తెలుసు, ఎప్పుడు ఏం జరిగిందో. కానీ మనం ఏం చేయం, మనం నమ్మట్లేదు. నమ్మనందున మనం ఏం చూడలేదు, కార్యాలు చూడలేదు. కార్యాలు చూడాలి అంటే ఏం చేయాలంటండి, నమ్మాలి. చీకటి దాన్ని గ్రహింపుకుండేను, కానీ మనం గ్రహించట్లేదు అంటే ఇంకా మనం చీకటిలో ఉన్నట్టే. మనం గ్రహిస్తున్నాము అంటే ఎందులో ఉన్నట్టు, మనం వెలుగు. గ్రహిస్తున్నాము అంటే ఎందులో ఉన్నట్టు, వెలుగులో. గ్రహించేయట్లేదు అంటే దేంట్లో ఉన్నట్టు, చీకట్లో. అది మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంకా యేసు ప్రభు గురించి మరలా 9వ వచనంలోనే నిజమైన వెలుగు ఉండేను అంటే మనం వచ్చిన ధ్యానిస్తే సరిపోదు కదా, సరిపోదు. కాబట్టి మనం అక్కడక్కడ ధ్యానం చేస్తూ, అక్కడక్కడ అంటే మనకు ప్రాముఖ్యమైన ధ్యానం చేస్తూ వెళ్దాం. నిజమైన వెలుగు ఉండిన అది లోకం నుండికి వచ్చి ప్రతి మనిషిని మనల్ని ఏది వెలిగించింది, వాక్యమే వెలిగించింది. ఎలా వెలిగించబడ్డాం మనం కదా. ఎప్పుడైతే మనకి అపొస్తలుల కార్యాలను కూడా 2వ అధ్యాయంలో కూడా ఏం కనిపిస్తుంది, పేతురు గారు వాక్యం చెప్తారు. అప్పుడు ఎప్పుడైతే వాక్యం వారు వింటారో వాక్యం చేత వారు పొడబడిన వారే
పొడవబడిన వారే అయ్యలారా రక్షణ పొందాలంటే మేము ఆ వాక్యం ఏం చేస్తుంది? పొడుస్తుంది. ఏం చేస్తుంది? వాక్యం పొడుస్తుంది. పొడిచిన వెంటనే అంటే ఏంటి? పాపాన్ని ఒప్పింపు చేస్తుంది. పాపాన్ని ఒప్పింపు చేసి దేవుడు ఎవరో తెలుస్తుంది, మనమెవరమో తెలుస్తుంది. దేవుడు ఎవరో తెలుస్తుంది, మనమెవరో తెలుస్తుంది, మన గమ్యం ఏంటో అని గ్రహింపులకు మనం వస్తాం. అప్పుడు అంటారు అయ్యలారా రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి? అప్పుడు పేతురు గారు ఏమంటారు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొంది. ఈ రోజున మనం నిజమైన వెలుగు యేసు ప్రభు ఎవరంటండి? పేతురు గారేమో అక్కడ ఆశ్చర్యకరమైన వెలుగు అంటారు. నిజమైన వెలుగు అని ఎందుకు రాశారు? ఇక్కడ నిజమైన వెలుగు అని రాశారు అంటే డూప్లికేట్ వెలుగు కూడా ఉంది. ఎవరు డూప్లికేట్ వెలుగు? ఎవరు? వెలుగు దూత సాతాను వెలుగులాగా యాక్ట్ చేస్తాడంట. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరిపోతాడు. నిజమైన డూప్లికేట్ వెలుగు కూడా ఉంది. కానీ ఇక్కడ నిజమైన వెలుగు అంటే నిజమైన వెలుగు దగ్గరికి ఎవరు వెళ్తారో, నిజమైన వెలుగుతో ఎవరైతే వెలిగించబడతారో వారి జీవితం అప్పటి నుంచి ఎలా ఉంటుందంటండి? నిజమైన జీవితం జీవిస్తాం. రక్షించబడక ముందు మనం ఎవరం? యేసుప్రభు వారు కూడా అంటారు, ఏమంటారు? మీ తండ్రి అబద్ధమునకు జనకుడు అంటారు. జనకుడు అంటే తండ్రి. సాతాన్ని ఏమంటారంటే వాళ్ళు యూదుల మాట వింటలేదు. వాళ్ళు మాటలు వింటున్నందుకు ఏమంటారైనా మీ జనకుడు, మీ తండ్రి అబద్ధమునకే తండ్రి. అంటే రక్షించబడక ముందు మనం ఎలా ఉండేవారు? మనం అబద్ధమునకు జనకుడి బిడ్డలుగా ఉండేవాళ్ళం మనం. అంతేగా సునాయాసంగా అబద్ధాలు ఆడేసేవారు. అవునా కాదండి? సునాయాసంగా అబద్ధాలు ఆడేసేవారు. ఇప్పుడు నిజమైన వెలుగు మనల్ని వెలిగించింది కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం నిజంగానే జీవించాలి. అది నిజమైన వెలుగులో వచ్చిన మనం ఎలా ఉండాలంట? నిజం, ట్రూత్, సత్యం, ఒరిజినల్గా ఉండాలంట. ఒకప్పుడు రక్షించబడక ముందు డూప్లికేట్గా జీవితం వెళ్ళిపోయింది. ఇప్పుడు వెలిగించబడ్డాక యేసు ప్రభు వారు కూడా ఏం కావాలి? ఒరిజినాలిటీ కావాలి. డూప్లికేట్ ఆయనకు అవసరం లేనే లేదు. మన లైఫ్ అంతా ఎలా ఉండాలంటే, అందుకనే పౌలు గారు రాస్తారు, చీకటి చాలా గడిచి పగల సమీపించింది. ఎలా ఉండాలంటే మనం పగటి సంబంధులాగా మనం మర్యాదగా నడుచుకోవాలంటాడు. రాత్రులు మన ఇంట్లో మనం ఇష్టం ఉంటాం, కానీ వెలుగు పగలైంది. మన పనులకు వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాం? మనం మర్యాదస్తులుగా ఉంటాం. అంత అలాగే యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపిస్తుందంట. ఆ పరలోకపు నిజమైన వెలుగు ముందు నిలబడాలి అంటే మనం కూడా ఎలా ఉండాలి? నిజమైన వెలుగుగానే ఉండాలి. నిజమైన వెలుగులోనే జీవించాలి. అప్పుడు ఏమవుతుంది? టాలీ అవుతుంది. మన చిన్న క్లిప్పింగ్ చూసాను, 2 సముద్రాలు కలవట్లేదు. సముద్రం బార్డర్ ఉంది కదా, ఆ నీళ్ళు ఏమవట్లేదు, కలవట్ల. దేవుని సృష్టి ఎలా ఉంది. అయితే నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభు ఒకసారి మధ్యాకాశం ఒకానొక దినము రానయ్యన్నారు. ఆ వెలుగులో రక్షించబడిన మనం వెళ్ళాలి అంటే ఆయనలో మనం ఏమవ్వాలి? ఆకర్షించబడాలంటే 2 ఏమవ్వాలండి? ఏకమవ్వాలి. నిజమైన వెలుగే మనలో ఉండాలి తప్ప చీకటి డూప్లికేట్ వెలుగు ఉండకూడదు అంటున్నాడు. సరే, కిందకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే మనందరికీ అక్కడ తెలుసు 12వ వచనంలో, ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరికీ తన నామమందు విశ్వాసం ఇచ్చే వారికి దేవుని పిల్లలవుటకు అధికారము ఇచ్చి. ఎవరైతే వాక్యపు వెలుగులో రక్షించబడ్డారు. ఇంకా మనం గమనం చేస్తే మనల్ని ఎలా కన్నాడంటే వాక్యము ద్వారా మనల్ని కన్నాడని బైబిల్ దేవుడు పరిశుద్ధ గ్రంథాలు బైబిల్లో దేవుడు రాయించాడు. అది ఎంత అద్భుతమైన మాట అంటేనండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అది యోహాను 1:12 ఏముంది? ఇప్పుడు చదివాం కదా, తన్ని అందరు అంగీకరించారో తన నామమందు విశ్వాసం ఉంచేవారికి దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అంటే మనం ఎలా పుట్టామని ఉంటున్నాడు ఇక్కడ? వాక్య ప్రకారం, సత్యవాక్యం వలన మనలను కనెను. అందుకని ఇక్కడ వెంటనే ఏమంటాడంటే, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఎలా పుట్టామంటే మనం దేవుని వలన పుట్టిన వారే. అంటే ఏంటి? వాక్యం ద్వారా పుట్టామంటే వాక్యం ఎవరు? మళ్ళా దేవుని వలన. ఎందుకని చెప్పాడు? వాక్యము దేవుడు కాబట్టి వాక్యం ద్వారా మనం పుట్టామంటే దేవుని వలన మనం పుట్టాం. ఎంత భాగ్యవంతులమండి అసలు, ఎంత అద్భుతమైన మాట. మనం
దేవుని వలన పుట్టాం, దేవుని పిల్లలం, వాక్య ప్రకారం మనల్ని కన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటండి, దేవుని ఎంతో స్తుతించాలి. ఎంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు ప్రభా, ఎంత అద్భుతమైన ప్రణాళిక నా జీవితంలో మీరు ఇచ్చారు ప్రభు. నన్ను మీరు కన్నారు ప్రభా, కనటమే కాకుండా నా కొరకు ప్రాణం ఇచ్చి మీరు కొన్నారు ప్రభా. మన జీవితం అంతా ఎలా ఉండాలండి, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. మరి అంత మాత్రమే కాకుండా వాక్యపు వెలుగులోనే మనం నడవాలి. తర్వాత 14 వచ్చినప్పటికీ ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్యం ఎలా వచ్చానంటండి, శరీరం ధరించుకొని. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఏం రాయబడింది, నువ్వు బలియు అర్పణయు కోరవ కానీ నాకొక శరీరమును అమర్చిత్యం అంటాడు. ఎలా వచ్చారు యేసుప్రభు వారు శరీరం, ఏ శరీరం ధరించుకొని, హెబ్రీ 2:14 ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన. ఎవరి పిల్లలంటే ఎవరు, మనం. రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అందుకని ఆయన పొడిచినప్పుడు ఆయన యొక్క ప్రక్కలోంచి ఏమొచ్చింది, రక్తమును నీళ్లను కారెను. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువలే ఆయను కొరడాల దెబ్బలతో కొడుతున్నప్పుడు ఆ దేహమంతా కూడా 22 కీర్తన వారు నా వీపును నాకటి చాళ్ళ వలె దున్నబడినప్పుడు ఆయనకు దేహమంతా కూడా ఏమైపోయిందంటే సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా అయిపోయాడు ఆయన. కాబట్టి మన మధ్య నివసించును అని అంటే మాట అర్థం ఏంటంటే, మనం నివసిస్తున్నాం, మనతో పాటు ఎవరన్నారు, ప్రకటన గ్రంథంలోనేమో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అని చక్కగా పరలోకం గురించి వ్రాయబడింది. మరి భూమి మీద అక్కడికి చేరేంత వరకు ఆ దేవుడే యేసు ప్రభు వారు ఇక్కడ మధ్య ఏంటాడంట, మన మధ్య నివసించను. అంతే కదా. ఇప్పుడు చాలా విలువైన సొత్తు, వజ్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేర్చాలంటే ఏమవుతుంది, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి వెళ్ళే వరకు ఎవరుంటారు అక్కడ, అధికారులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు కదా, అధికారులు ఉంటారు, సెక్యూరిటీ. అలాగే మనం ఇక్కడ రక్షించబడ్డాం, ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనతో. అందుకని మీరు గమనించండి, విశ్వాసమును కర్త అంటే ఏంటి, విశ్వాసాన్ని క్రియేట్ చేశాడు కర్త, దాన్ని అంటే క్రియేట్ చేసింది ఆయనే, కొనసాగించేవాడు అంటే ఏంటి, బరి దగ్గర విజిలేస్తారు కదా పరిగెత్తడానికి, స్టార్ట్ అని చెప్పింది ఆయనే, అసలు పందెం పెట్టింది ఆయనే, చేపట్టుకొని పరిగెత్తించేది కూడా ఆయనే, అక్కడికి వెళ్ళి గెలిచిన తర్వాత షీల్డ్ ఇచ్చేది కూడా. ఎంత ఆశ్చర్యం, ఎంత. అక్కడ గేమ్స్ ఎలా ఉంటుంది కదా, ఇక్కడ విజిల్ వేరే వాళ్ళు వేస్తారు, గేమ్ వేరే వాళ్ళు పెడతారు, గెలిచిన తర్వాత షీల్డ్ ఇంకొకరు ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఆయనే గేమ్ పెట్టాడు, ఆయనే స్టార్ట్ అన్నాడు, ఆయనే పరిగెత్తించి ఆయనే మనకి ఏం ఇస్తాడంటే బహుమానం ఇస్తాడు. ఎవరైనా మనతో పాటు మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడున్నాం మనం, విశ్వాసపు యాత్రలో ఉన్నాం. అందుకని హెబ్రీ 12:1 ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. భారం మనల్ని ముందుకు వెళ్ళనిస్తుందా, భారం ఏ మాట మీద ధ్యానిస్తాం మనం, మన మధ్య నివసించాను. భారము మన మీద ఉంటే మన ప్రయాణము సాగలేము. అలాగే సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే చిక్కుల్లో మన కాళ్ళు చిక్కుపడిపోయినా వెళ్ళలేం, భారం మన మీద బరువుగా ఉన్నామని వెళ్ళలేం. కానీ ఏమంటాడు అక్కడ, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టాలంటే ఇక్కడ ఎవరున్నారు, విడిచిపెట్టడం అంటే ఎవరున్నారు, విడిచిపెడితే తీసుకోవడానికి యేసుప్రభువే ఉన్నారు. నీ భారం యెహోవా మీద మోపు. ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడికో దూరం వెళ్ళి విడిచిపెట్టక్కర్లేదు, నువ్వు ఉన్న చోటనే ఉన్నాడు. నీ భారం యేసుప్రభు మీద మోపు, ఆయనకు అప్పచెప్పే. ప్రతి చిక్కులు ప్రతి భారం ఆయనకు అప్పచెప్పేసి మళ్ళీ ఇంకా అక్కడ ఎవరున్నారు, మళ్ళీ ఆయన ఉన్నాడు. విశ్వాసం కర్త ఏదైనా కొనసాగించేవాడు ఆయన యేసువై. ఇక్కడ నీ భారాన్ని మోసేది ఆయనే, ముదిమి వచ్చి ఎత్తుకొని రక్షించేవాడు ఆయనే. ఆయన అంటున్నాడు, నా వైపు చూసి పరిగెత్తనని, అక్కడ కూడా ఆయనే ఉంటా ఉన్నాడు. కాబట్టి రోజున మనం ఏం చేయాలంట, మన మధ్య అంటే మన భారాన్ని భరించడానికి, మన శిక్షను భరించడానికి, మన చిక్కుల నుంచి విడిపించడానికి, ఉపద్రవాల నుంచి విడిపించడానికి మనతో పాటు మన మధ్య నివసించను. కన్నీళ్లు తోడటానికి ఉన్నాడు. ఎందుకు నివసిస్తాడు మన దగ్గర, ఎందుకు నివసిస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి,
చనిపోయిన తర్వాత భూస్థాపన అయిపోయిన తర్వాత అందరూ ఎటల్లటి వెళ్ళిపోతారు. కానీ ఎవరుంటారు వాళ్ళతో పాటు? చుట్టాలంటే తల్లిదండ్రులు కావచ్చు, వారిని కొంచెం ఆదరించడానికి, ఓదార్చడానికి, వాళ్ళని బలపరచడానికి ఉంటారు కదా. అయితే నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, మనం చచ్చి బతికాం. మనం ఎఫెసీ 2:1 ప్రకారం చచ్చిపోయిన మనం బ్రతికాం. బ్రతికిన తర్వాత ఎలా జీవించాలో మనకు తెలుస్తుందా? తెలీదు. మనకు అన్నీ కూడా గైడెన్స్ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు. త్రియేక దేవుడు యేసు ప్రభువారు మనకి ఉన్నారు. ఆయన మనల్ని ఏం చేస్తారంట? అన్నీ బోధించి మన మధ్య ఎంత నివసించాడంటే, నీ కన్నీళ్ళు వచ్చినాయా? కన్నీళ్ళు తుడుస్తాడు. నువ్వు వేదనలో ఉన్నావా? నేను ఓదారుస్తాడు. గాయంతో ఉన్నావా? స్వస్థపరుస్తాడు. మూలుగుతున్నావా? అన్నీ, ఇంకొకటి కాదు, A to Z మన మధ్య ఎందుకు ఉన్నాడంటే, నీకు A to Z అన్నీ సమస్తమో ఆయనే ఉన్నాడు. అందుకే మనం అది గమనించుకోం. అసలు యేసుప్రభువు వారు పుట్టకముందు కూడా ఏమన్నారు? ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడని. మన మధ్య అంటే మనకి నిన్నెవ్వరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆయన మాత్రం విడిచి. యోహానులోని 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డు అని యేసుప్రభువు వారు బాగు చేస్తారు. వాడిని యేసుప్రభువు వారు బాగు చేశారు అని ఆ మత పెద్దలకు అంత తెలిసి ఆయన వెలివేసేస్తారు. వెలివేస్తే దూరంగా వెళ్ళిపోయి ఒక్కడు నిరుత్సాహంగా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడిన తర్వాత, ఆయనను నేనే, నువ్వు ఆయనను చూచుచున్నావు. అందరూ వెలివేసినా కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను అందరూ వదిలిపెట్టేసినా కానీ నేను నీతో పాటు నేను ఉన్నాను అని చెప్పాడు. అలాగే మనల్ని అందరూ చాలామంది మర్చిపోతారు. మనల్ని మర్చిపోతారు. అందరూ మర్చిపోతారు. కానీ ఎవరు మర్చిపోరు? యేసుప్రభు దేవుడు ఏమన్నాడంటే, నీ తల్లి అయినా మర్చిపోదు. చంటి పిల్లల తల్లి కొంచెం పడుకున్నప్పుడు చంటి పిల్లలను మర్చిపోవచ్చు, నేను మాత్రం ఎందుకు మర్చిపోను అన్నాడు? నీ మధ్య ఉన్నాడు కాబట్టి. ఎవరంటండి? మన మధ్య. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ప్రయాణం చేసేటప్పుడు అంత అద్భుతంగా ఉంటుందంటే, ప్రయాణం చేసిన తర్వాత షకీన మహిమ మేఘం అక్కడ ఆగిపోయింది కదా, పైన ఆగింది కదా, అలా మేఘం కింద ప్రత్యక్ష గుడారం కట్టాలి. ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత ఆ గుడారానికి తూర్పు ముఖాన 3 గోత్రాలు, బ్యాక్ సైడ్ 3 గోత్రాలు, ఇటువైపున 3 గోత్రాలు, ఇటువైపున 3 గోత్రాలు, 4 మూలు 12 గోత్రాలకు మధ్య ఉండేవాడు ఆయన. ఎక్కడ పడితే అలా వేసేసుకుంటా కాదు, మళ్ళా ఒక సిస్టమేటిక్గా దేవుడు మేఘం అక్కడ ఆగింది అంటే కరెక్ట్గా ఇటువైపున 3 గోత్రాలు, ఎడమవైపు అలాగా అందరికీ మధ్య యేసు మేఘములో అక్కడ ప్రత్యక్ష గుడారం, మేఘం పైన ఉంటుంది, ప్రత్యక్ష గుడారం కట్టేవారు. ఈ 4 వైపు నుండి ప్రజలందరూ లెగిసి ఏం చేయాలి? మధ్యనున్న ఆ మేఘం వైపు వారు చూడాలి. ఎందుకని? మేఘం మూవ్ అవుతుంది అనేటప్పటికి ఏం చేయాలి? మళ్ళా ఫస్ట్ ప్రత్యక్ష గుడారం చుట్టే కట్టేయాలి, తీసేసి తర్వాత గొడవలన్న కట్టుకు మేఘాన్ని చూసుకుంటూ ఎటువైపు చూడాలి? 40 సంవత్సరాలు ఎటు చూశారు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా పైకి చూడాలి. 40 సంవత్సరాలు పైకి చూసిన వారందరూ కనానికి వెళ్ళారు, కిందకి చూసిన వారందరూ అక్కడే పడిపోయారు. అందుకే నా ఉద్దేశంతో కొలస్సే 3:1 అంటాడు పౌలు గారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. 40 సంవత్సరాలు వారు పైకి చూశారు. చూడాలి అస్తమాటు. మేఘం వచ్చినప్పుడు చూడాలి, మేఘం కదిలిందా చూడాలి. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి యేసు ప్రభు వైపే చూడాలి. నీకు కష్టం వచ్చిందా? ఆయన వైపే. నీకు బాధ వచ్చిందా? ఆయన వైపే. నీకు నిందలు వచ్చినాయా? ఆయన వైపే. నీకేమన్నా నష్టం లేదంటే అవమానం వచ్చిందా? అన్ని సందర్భాలు ఎవరి వైపు చూడాలి? ఆయన వైపే చూడాలి. ఇంకెవరి వైపు చూడకూడదు. మనుషుల వైపు చూసినా, సమస్యల వైపు చూసినా, అనారోగ్యాల వైపు చూసినా, ఇబ్బందుల వైపు చూసినా, ఎటువైపు చూసినా మనం ముందుకు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. ఏం చేయాలంటే మనం అలాగే వెళ్ళాలి. ఒక చిన్న స్టోరీ నేను పొద్దున విన్నాను. ఒక కొండ శిలువ ప్రయాణం చేస్తూ వెళ్తుంది. అలాగా వెళ్తుంటే ఒక ఇంట్లో ప్రవేశించింది. దాని రంపం గుచ్చుకుంది. ఏం గుచ్చుకుంది? కోసే రంపం గుచ్చుకుంది. గుచ్చుకునేటప్పటికి కొంచెం గాయమైంది. దానికి నన్నే గాయపరుస్తావని చెప్పి నోటితో ఏం చేసింది? రంపాన్ని సక్కమని కొరికితే నోరు కూడా గాయమైపోయింది. నన్నే గాయపరుస్తావని చెప్పి ఆ రంపాన్ని మొత్తం చుట్టేసుకొని బిగబెట్టింది గట్టిగా. ఏమవుతుంది అప్పుడు? చచ్చిపోయింది. అది చచ్చిపోయింది, ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే దీంట్లో ఏమి నేర్చుకోవాలి మనం? గాయమైంది కదా అని చెప్పి కోపాన్ని చూపించుకుంటా అది మర్చిపోయి దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే బతుకున్నది. ప్రతీకారం తీర్చుకోవాలనుకుని ఏమైపోయింది?
మనం కూడా అందుకని మనకి ఇవన్నీ బైబిల్లో చక్కగా దేవుడు ముందే రాయించాడు, దేని వైపు కూడా అందుకనే సామెతల గ్రంథాలు కూడా నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా నీ ముందర చూటుగాని నువ్వు చూడు. ఇప్పుడు ఏ పాయింట్లో ఉన్నాం మనం అంటే మనం మన మధ్య ఉన్నాడు, మన మధ్య ఉండి అద్భుత కార్యములు చేస్తాడు, మన లేవనెత్తుతాడు, మన అనాథలుగా విడిచిపెట్టేసి దేవుడు కాదు అని మనం గుర్తించవలసిన వారమై ఉండాలి. సరే, కిందకు వచ్చిన తర్వాత 16వ వచనం నుంచి లేదా 17వ వచనంలో చూస్తే ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది అన్నాడు? మోషే ద్వారా వచ్చింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. పౌలు గారు అద్భుతంగా రాస్తారు రోమా పత్రికలు, ఏమంటారంటే అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను అంటాడు. అక్షరము అటు చంపడం, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ శరీరి కూడా నీతిమంతుడిగా జీవించలేకపోతున్నాడు. కృపా సత్యములు అంటే ఏంటి? కృప అంటే ఏంటి? అర్హత లేని వాటికి అర్హత చేకూర్చేది. మనకి పరలోకానికి అర్హత లేదు, అర్హత ఇచ్చాడు. రక్షణకు అర్హత లేదు, అర్హత ఇచ్చాడు. ఈ వాక్యం చదివి అర్హత లేదు, అర్హతనిచ్చాడు. ప్రభువాని పిలిచి అర్హత లేదు, అర్హతనిచ్చాడు. ఈ కృప మనల్ని అర్హతకు పాత్రులుగా చేసి సత్యవంతులుగా, అంటే ఏంటి? సత్యం అనగా యేసు ప్రభువారు, ఆయనే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఆ సత్యములు మనల్ని ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు నడిపించి ఆయన ఎదుట మనల్ని ఏం చేస్తాడు? ఆయన యేసు ప్రభువారు నిలబెడుతున్నారు. ఇంకా 18 వచ్చినప్పటికీ ఒక అద్భుతమైన మాట, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్భుతీయ కుమారుడి ఆయనను ఎవడు. అందుకని మోషే గారు పాపం దేవుణ్ణి అడుగుతారు, ప్రభా మరి నేను చూడాలనుంది ప్రభా అంటే, అయ్యో మోషే, నన్ను చూచిన ఏ నరుడు కూడా బ్రతకడు. సరే, నీ ఆశపడుతున్నావు కాబట్టి ఆ బండ చాటును దాక్కో, నా అరచేతి నిన్ను కప్పుతాను, నేను వెళ్ళిపోయేటప్పుడు నా వెనక పార్శ్వమును నువ్వు చూద్దు అంటాడు. చూడలేం. పైకి పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత మరి ఎవరిని చూస్తాం మనం? యేసు ప్రభువుని మాత్రమే చూస్తాం, తండ్రిని చూడలేం. ఎవరు చూస్తాం మనం? యేసుక్రీస్తు ప్రభుని మాత్రమే చూస్తాం. తండ్రిని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో గమనం చేస్తే అసలు కెరూబులు కూడా ఆ రెక్కల 2 రెక్కలతో, మొక్కాన్ని 2 రెక్కలతో, కాళ్ళు 2 రెక్కలు తెగులుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు ప్రభుని ఆరాధిస్తున్న దగ్గరికి మాత్రం వెళ్ళలేకపోతున్నారు. ఆయన మాత్రమే అమరత్వం గలవాడు, సమీపించరాని తేజస్సులో నివసించేవాడు. ఎవరిని చూస్తాం మనం? యేసుక్రీస్తు ప్రభును. అందుకే ఎక్కువ ఏం కనిపిస్తుంది తెలుసా? యేసుప్రభునే చూస్తామని కనపడుతుంది అక్కడ మన అంతా. యేసుప్రభు ఏమో తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, మన ఆడు కుడిపార్శ్వన ఉంటాం. యేసుప్రభు కుడిపార్శ్వన పక్కన ఎక్కడ? ప్రకటన 3:21, నేను జయించి నా తండ్రితో పాటు సింహాంధ్ర కూర్చున్న ప్రకారం జయించేవాడిని నాతో పాటు అంటాడు, కానీ నా తండ్రితో పాటు ఆయన అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించండి, ఎవడునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మను అద్భుతీయ కుమారుడి కింద జనతైక కుమారుడు అని ఉంటుంది కదా. అద్వితీయ కుమారుడే ఆయనను. అంటే దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు అంట. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత దేవుడు ఇలాగుంటాడు అని తెలిసింది మనకి. ఎక్కడ కనిపిస్తుంది అది? మళ్ళా 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. యేసు ప్రభు మాటలు చెబుతూ ఉంటే ఫిలిప్పు దగ్గరకు వచ్చి వందనం చేసి, ప్రభువా మాకు తండ్రిని ఒకసారి చూపిస్తావా, మాకు అంతే, మా జన్మ ధన్యమైపోద్ది ప్రభువా అన్నట్టుగా అంటాడు. మాకు అంతే చాలు ప్రభు అంటే యేసు ప్రభు ఏమంటారు? ఆశ్చర్యంగా చూస్తారండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎప్పుడైతే 8వ వచనం, అప్పుడు ఫిలిప్, ప్రభువా తండ్రిని మాకు కనుపరుచు, మాకు అంతే చాలు అని ఆయనతో చెప్పక, యేసు గమనించండి, యేసు ప్రభువారు మెల్లగా అనలేదన్నమాట. ఆయన పేరు ఏం పేరు? ఫిలిప్పు. యేసు ఫిలిప్పు అన్నాడా? ఫిలిప్పు అంటే ఏంటి? గట్టిగానే ఆశ్చర్యంగా, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ వద్ద ఉండెనను నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రియు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా?
ఎంత అద్భుతం మాట. 11లో కదా, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. ఈ క్రియలు నేనొక్కడే చేయట్లా, నా తండ్రి నా యందు. ఇంకా 6వ అధ్యాయంలో కూడా అంటారు యేసుక్రీస్తు ప్రభువారు, నేను తండ్రి వచ్చి నివాసము చేస్తూ ఉంటాడు ఆయన. అంటే ఇక్కడ మాట అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా కదా, శరీరధారిగా ఆయన వచ్చాడు కాబట్టి దేవుడు ఇలా ఉంటాడు అని తెలిసిందని, దేవుడు ఇలాగా ఉంటాడు అని తెలిసింది. మరి ఆ పిక్చర్ ఎలా వచ్చింది అంటే, ఒక శ్రవడ్ అనే వస్త్రం, అంటే ప్రేత వస్త్రం ఉంది కదండి, ఆ ప్రేత వస్త్రాన్ని యేసుప్రభు చుట్టిన తర్వాత యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ వస్త్రం బట్టి యేసుప్రభు వారు హైట్ కావచ్చు, ఆ ముఖ పోలికలు కావచ్చు, ఇవన్నీ దాన్ని శాస్త్రవేత్తలు ఏం చేశారు, బయటికి తీసుకొచ్చారు. ఈ పిక్చర్ అని మనం చెప్పలేం. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఇప్పుడు కొన్ని సినిమాలు తీశారు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ తీశారు, జీసస్ అనే ఒకటి సినిమా తీశారు, కొన్ని సినిమాలు తీశారు కదా, అందులోనే యేసు ప్రభు ఫోటోలను పెట్టుకుంటుంటే ఆ పిక్చర్స్లో యాక్ట్ చేసిన హీరోస్ వారు ఇంటర్వ్యూ ఇచ్చి ఏం బాధపడ్డారంటే, దయచేసి ఆ ఫోటోలు పెట్టుకోవద్దు, మేము ఆ సినిమాలో యాక్ట్ చేసామంతే, మా ఫోటోలు మీరు అంటే ఇలా ఉంటాడని కూడా మనం చెప్పలేము, పలానా పోలిక మాత్రం మనం చెప్పలేం. కానీ ఎవరైనా దేవుడు ఇలా ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటండి, తండ్రిని కనుపరిచాడు. మెట్టుకు మనం ఒకానొక రోజున ఆయన గాయములు చూస్తామని, ఆయన ప్రతిబింబాన్ని చూస్తామని అద్భుతమైన మాట ఉంది. ఆయనను బయలుపరిచెను అంటే యేసుక్రీస్తు ప్రభును తోమాతో అంటాడు, తోమాను చూసి నమ్మేవి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తాడు. సరే, ఇప్పుడు 18 వచనం వరకు మనకైంది. 19 నుంచి 34 వరకు ఏముంది అక్కడ, బాప్టిజం ఇచ్చు యోహాను సాక్ష్యం అట. యూదులు యోహాను దగ్గరికి వచ్చారంటే, నువ్వెవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకు లేవీను యోహాను దగ్గరికి పంపారు. అతడు ఇచ్చిన సాక్ష్యం, అతడు నేను ఎరుగుననక ఒప్పుకొనేను, క్రీస్తును కానన్నాడు. మరి ఎవరు నువ్వు, ఏలియావా అని అడిగాడు. అతడు కానన్నాడు. ప్రవక్త అంటే నువ్వెవరు, మమ్మ పంపిన వారికి ఏమి ఉత్తరం అని చెప్పినప్పుడు అప్పుడు యోహాను ఏమంటున్నాడు 23 వచ్చులో, అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడు అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దమని చెప్పాను కదా. ఇక్కడ గమనించండి, యోహాను గారు జీవించిన కాలం అంతా కొద్ది కాలంలో కూడా ఎవరిని హైలైట్ చేశాడు యోహాను గారు, యేసు ప్రభువుని హైలైట్ చేశాడు. ఆయన చెప్పులు వారు ఇప్పుడుకు నేను యోగ్యుడను కాను అంటాడు ఆయన, ఇక్కడ అంటాడు 27వ వచనంలో, ఆయన చెప్పులు వారిని ఇప్పటికైనా నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. నువ్వు ప్రవక్తమైన క్రీస్తువైన కాకపోతే ఎందుకు బాప్టిజం ఇస్తున్నావు అంటే, ఇక్కడ యోహాను గారు ఏమంటారు 26లో, యోహాను నేను నేలలో బాప్టిజం ఇచ్చుచున్నానుగా నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పులు వారు ఇప్పటిగా నేను యోగ్యుడను కానును కదా. ఇక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను ద్వారా అద్భుతమైన ప్రసంగం చేస్తున్నాడు ఆయన యోహాను గారు వాక్యం చెప్తుంటుంటే అనేకులు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతున్నారు. కానీ ఎవరిని హైలైట్ చేశాడు, యేసు ప్రభువుని హెచ్చిస్తున్నాడు. ఆయన మార్గాన్ని ఆయనకు ముందుగా త్రోవను సరళం చేయడానికి నేను వచ్చాను అంటున్నాడు. కంటే ఇంకా అర్థం ఇక్కడేమి నేర్చుకోవాలి యోహాను గారు మాటల్లో, మనం దేవునికి చెందవలసిన మహిమ ఏ మాత్రం యోహాను దొంగిలించలేదు. నేను ఆయనను కాను అని చెప్పాడు, అంటే నేను క్రీస్తును కాను అని చెప్పేశాడు. ఎందుకంటే ఆయన ధైర్యం ఎంత ధైర్యం అంటే, హేరోదు అంటే చక్రవర్తి, గడగలాడిపోతారు. హేరోదు దగ్గరికి వెళ్ళి మొక్కగా అక్కడ వాగ్దాటి ధైర్యంగా హేరోదునే ఖండించినటువంటి యోహాను గారు, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు అందరినీ పిలిచి సర్పసంతానం అని హెచ్చరించినటువంటి యోహాను గారు, అంత వాక్కు శక్తి దేవుడు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. కారణం ఏంటి, యోహాను గారు పుట్టకముందే జకర్యాతో దేవుని దూత చెప్తాడు, అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగి ఉంటాడు. ఏలియా ఎంత ధైర్యంగా పరిచర్య చేశాడో యోహాను గారు కూడా అంత ధైర్యంగా పరిచర్య. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోహాను గారు దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మన అన్ని విషయాల్లో ఎవరిని మహిమపరచాలి, ప్రతిదానికి దేవునికి మహిమ రావాలి. మనం యేసు ప్రభువారే అన్నారు, మేము నిష్ప్రయోజనమైన దాసులం, మేము చేయగలిగినదే చేశాం అని ఒప్పుకోవాలంటాడు.
అంతా చేసి ఏమనాలంట, యేసుప్రభు చెప్పారు, మీరు చేయగలిగినంత చేసి మేము నిష్ప్రయోజకులమైన దాసులం, మేము చేయగలిగిందే చేశాం, ఆయనకి మహిమ రావాలి. కానీ ఆయన మహిమను దొంగిలించే వారంగా మనం ఎవ్వరం కూడా ఉండకూడదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏమైపోతా ఉంది, ఏమైపోతుంది, మహిమను ఏమైపోతుంది, దొంగిలించటము, ఇష్టం వచ్చినట్టుగా ఇంకా ఎలాగంటే అలాగ ఇంకా చెప్తా ఉన్నారు. మనం మాత్రం వాక్యం జాగ్రత్తగా, వాక్యం ఇలా ఉంది, వాక్యం ఇలా ఉందా లేదా అని వాక్యపు వెలుగులు, వాక్య ప్రకారం జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. సరే, ఇక్కడ 29వ వచనం చూస్తే యోహాను యేసుప్రభుతో తన యొద్దకు రాగా ఏమన్నాడు, ఇదిగో అంటే యేసుప్రభువును చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్తున్నాడు? లేవీ కాండానికి వెళ్తున్నాడు ఆయన. లేవీ కాండంలో దీని గురించి చక్కగా రాశారు. 2 గొర్రె పిల్లలను తీసుకొస్తారు, తీసుకొచ్చి 2 చీట్లు వేస్తారు. 2 చీట్లు, ఒక చీటేమో వధించబడాలి, ఇంకొక చీటి విడిచిపెట్టబడాలి. ఇశ్రాయేల్ అప్పుడు చీట్లు వేస్తారు కదా, ఆ చీట్లు వేసినప్పుడు ఏ చీటి ఆ మేకను ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, వధించబడిన గొర్రెపిల్లని పెడతారు. అప్పుడు ఇశ్రాయేలు పాపములన్నీ కూడా ఒక దాని మీద వధిస్తారు. పాపములన్నీ ఇంకో దాని మీద ఇది తిరిగి లేచినట్టు దీన్ని మళ్ళీ సూచనగా పెట్టి అరణ్యంలోనికి పంపించేస్తారు, వెళ్ళిపోద్ది, అలాగా తోలేస్తారు. అందుకని దాన్ని ఉద్దేశించి ఇశ్రాయేలు పాపం అంటలేదు. అక్కడ ఏమన్నాడు, అక్కడ లోక పాపములు అంటే లోకములో ఉన్న మనుషులందరి పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అది సత్యం, అది మనం నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. మనం నమ్మేం కాబట్టి దేవుని మహాకృపను బట్టి రక్షించబడ్డాం. ఇంకా రక్షించబడిన వారికి కూడా ప్రభు ఏమో అవకాశం ఇస్తున్నాడు, ఆయన దేవుని పాపములు మూసుకొని పోవటానికి, నీ పాపములన్నీ పరిహరించడానికి, నీ పాపములు తన రక్తంలో కడగటానికి ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకోవాల సమయం, నేడు అనే సమయం ఉండగానే ప్రభు సన్నిధికి వచ్చి, నాయన నా పాపములు కూడా నువ్వు మోసుకుని వెళ్ళి ప్రభు అని ఎప్పుడైతే ఆయనకు అప్పజెబుతాం, మనకి ఎలా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. అంతే కదా, ఎక్కడికైనా లగేజ్ మోసుకెళ్తున్నామండి, మొగిలిపోతున్నాం, ఎవరన్నా వచ్చి నీ లగేజ్ అంతా మాకు ఇచ్చినట్టు ఎలా ఉంటుంది మనకు అప్పుడు? తేలిగ్గా. అంటే మనుషులు ఎందుకు నెమ్మది పొందలేకపోతున్నారంటే పాపం అనేది మనిషిని నొక్కేస్తుంది, ఉపశమనం లేకుండా చేస్తుంది. లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఇప్పటికీ మన మధ్యనే ఉన్నాడు. ఇంకెవరెవరే పాపములైతే ఇంకా మోసుకెళ్ళలేదో ఆయన మోసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. మోపటమే మన యొక్క తర్వాతి కర్తవ్యం. తర్వాత ఏమన్నాడంటే, నా వెనుక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడు ఆయన, నేను ఎవరి గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుడుగా నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చుచు వచ్చి తినని. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురముల ఆకాశం నుండి దిగొచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతినిగా నీళ్ళలో బాప్టిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఏమన్నాడంట అంటే, తండ్రి ప్రభు చెప్పి, నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుడు చూతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చుచున్నాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. ఎవరు చెప్పారంట? ఆయన ఎవరు పంపారంట? తండ్రి పంపించాడు ఆయన్ని కూడా. నేను ఎవరికైతే బాప్టిజం ఇస్తావో అప్పుడు ఎవరి మీదకైతే ఆత్మదేవుడు అనగా పావురం వస్తుందో ఆయనే కుమారుడు, దేవుని కుమారుడని యోహాను గారికి చెప్పారు. యోహాను గారు ఈ మాటలన్నీ కూడా చెప్పి నమ్ముతున్నారు. అంత గొప్ప భక్తుడైన యోహాను గారే యేసు ప్రభు గురించి అంత మంచి మాటలు పలుకుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనం కూడా కాదు, మనం ఇంకెంత నమ్మాలి, మనం ఎంత నమ్మాలి. ఇంకా మన విశ్వాసాన్ని చెరపడానికి అపవాది రకరకాలుగా ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. మనకు తెలియని సంగతులు చూపిస్తూ ఉంటాడు, కన్ఫ్యూజ్ పెట్టడానికి ఎన్నెన్నో చూపిస్తాడు. కానీ మనం ఏం చేయాలి? నమ్మాలి. ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు దేవుడిని మనం నమ్మాలి. తర్వాత 35 నుంచి మనకి 51 వరకు ఏం కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారి మొదటి శిష్యులు ఆ 12 మందిలో ముందు ఎవరిని ఆయన ఎంపిక చేసుకున్నట్టు వారు వెంబడించడం కనిపిస్తుంది. 35లో మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసును వైపు తిరుగుచు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడంట. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించారంట.
వెంబడించిన వారిలో ఒక ఆయన ఎవరు? యేసుప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన వెంబడించారు. వారిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అని సీమోను, నువ్వు కేఫా అనబడదామని చెప్పాను. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. మొదట ఎవరు వెంబడించారు? ఆంద్రేయ. పేతురు మొదట వెంబడించలేదు, తెలీదు ఎవరికి. పేతురు ముందు ఎవరు? ఆంద్రేయ వెంబడించాడు. ఆంద్రేయ యేసుప్రభుని వెంబడించిన వెంటనే మీకు కొన్ని గమనించాలి. ఇక్కడ మన మైండ్కి వాళ్ళ మైండ్కి తేడా. మనకేమైనా టికెట్ దొరికింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం అది ఆడికి చెప్తే ఆడికి వెళ్ళిపోద్దామని చెప్పి మనమే పోతాం. అలాగా ఈయన ఏం చేశాడు? ఇంటికి వచ్చాడు. బ్రదర్, మేము మెస్సేజ్ని చూసాం, వస్తావా అన్నాడు. ఇప్పుడు వచ్చాడు. వాళ్ళిద్దరు ఎవరు ఎక్కువ వాడబడ్డారు? లాస్ట్ వరకు ఎవరు కనిపిస్తారు? పేతురు గారు కనిపిస్తారు. ఆంద్రేయ గారు ఎక్కువ కనపడరు. ఎక్కువ ఎంత ఆశ్చర్యం! మరి ఆ ఆశీర్వాదం అంతట్లో భాగము ఎవరికి వస్తుంది? ఆంద్రేయ గారికి వస్తుంది. అందుకనే దీన్ని ఆండ్రూస్ మినిస్ట్రీ అంటారు, వ్యక్తిగత పరిచర్య. ఆంద్రేయ గారు వెళ్ళి పేతురు గారిని తీసుకొచ్చాడు. ఆ పేతురు గారిని యేసుప్రభు దగ్గర తీసుకొస్తే యేసుప్రభు ఆయన బాగా వాడుకున్నాడు. ఆయన మనం కూడా ఏం చేయాలంట? అంతే, మనకి ఆ 10 దర్శనాల కింద ఏముంది? ఒకరు మరి ఒకరిని నడిపించుట. దాన్ని ఏమంటారు? ఆండ్రూస్ మినిస్ట్రీ. మన సంఘ సభ్యులు, ప్రభుని నిద్రించే సహోదరులు అగస్టిన్ గారు అలా చేసేవారు చాలామందికి. ఆయన ఉన్న జాబులని ఆయన పెట్టుకుని వాక్యం వింటూ ఉండేవాడు. ఎవరు నడితే వాళ్ళకి 2 మాటలు వినిపించి మందిరానికి తీసుకొచ్చేవాడు. నైట్ షిఫ్ట్ అయితే డే షిఫ్ట్ అయితేనే, ఏ షిఫ్ట్ అయితేనే వాళ్ళ దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళకి మాటలు వినిపించి, మీరు ఒకసారి రండి, ఆయన చెప్పగలిగిన మాటలు, దేవుడి మాటలు చెప్పేవాడు. మీరు మందిరానికి రండి, దేవుని మాటలు వినండి అని చెప్పి అలాగా ఎంతోమంది తీసుకొచ్చి సువార్త ప్రకటించాడు. ఇది చాలా అద్భుతమైన పరిచర్య. ఏంటిది? వ్యక్తిగత సువార్త అంటారు, ఆండ్రూస్ మినిస్ట్రీ అంటారు. ఒక్కొక్కరికి ఇంకొకరు మనం ఏం చేయాలంట? చెప్పాలి. అలాగా ఒక్కొక్కరు చెప్పటం వల్ల అది గొప్ప పరిచర్య. అనేకులు ఏమవుతారంటండి? రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. సరే, అది అయిపోయిన తర్వాత మర్నాడు 43వ వచనంలో ఆయన గలిలేకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు. ఆయన ఎవరిని కనుగొన్నాడు? ఫిలిప్పును నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఫిలిప్పు బేత్సయిదా వాడంట, అనగా ఆంద్రేయ పేతురు అనే పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని, ధర్మశాస్త్రం మోషే ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొన్నాం, ఆయన యోసేపు కుమారుడు నజరేయుడని యేసు అని అతనితో చెప్పాను. అప్పుడు నతనీయులు, నజరేతు నుండి ఏమైనా రాగలదా అని చెప్పిన, వచ్చి చూడన్నారు. సరే, నతనీయులు వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగా యేసుప్రభు ఏమన్నారు? నతనీయులను చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము, నువ్వు నన్ను ఎలాగ ఎరుగుతూ ప్రభు అంటే, ఫిలిప్పు నిన్ను పిలవకమనిపోయి నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను ఆశ్చర్యం. ఇక్కడ ఆగుదాం కొద్దిసేపు కదా. ఫిలిప్పును కనుగొని ఫిలిప్పు నన్ను వెంబడించి అన్నాడు. ఫిలిప్పు ఎవరికి చెప్పాడు? నతానీయులకు చెప్పాడు. నతానీయులు ఏమన్నాడు అక్కడ? నజరేతులో నుంచి రాగలదా అంటున్నాడు. నువ్వు వచ్చి చూడు అన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడో, యేసుప్రభు అతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఈ రోజున ఈ మాట ఎవరు చెప్పాలి మన గురించి? యేసుప్రభు. ఇతడు నిజముగా క్రైస్తవుడు, ఇతడు నిజముగా దేవుని బిడ్డ, ఇతడు నిజముగా నా బిడ్డ, ఇతని యందు ఏ కపటము లేదని ఎవరు చెప్పాలి? యేసుప్రభు చెప్పాలి. నతనీయుల గురించి యేసుప్రభు ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చారో, మనల గురించి కూడా ఒక రోజున యేసుప్రభు ఏం చెప్పాలి అంటే మనకేం చెప్తుంది? బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాల. అక్కడ నువ్వు నన్ను ఎలా తెలుసు ప్రభు నీకంటే, నిన్ను ఫిలిప్పు పిలవకమనిపోయిన అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను అంటే ఏంటి? 139 కీర్తనలో రాయబడిన రీతిగా నేను కూర్చోవటం, నేను నిలవటం, నేను మాట్లాడటం అంత నీకు తెలుసు. అంత మన చర్య అంతటి ఆయన చూస్తున్న దేవుడు. అలాగే ఆ నిర్గమకాండ 3వ అధ్యాయంలో కూడా నా ప్రజల యొక్క నిట్టూర్పు విన్నాను, వాళ్ళ యొక్క మొర్ర నేను విన్నాను, వాళ్ళన్నీ నేను చూశాను, బాధ చూసి నేను దిగి వచ్చాను. ఈరోజు అలాగే 94:9 వచనంలో కంటిని నిర్మించిన వారు కానకుండా, చెవిని కలుగజేసిన వినకుండా. అంటే ఏంటి? మన గురించి ఆయనకి
తెలుసు, మన బాధ తెలుసు, మన వేదన తెలుసు, మన నిట్టూర్పు తెలుసు, మన స్థితిగతులంతా ఆయనకి తెలుసు. కానీ మనం ఏం చేయాలి? చెప్పాలి. తెలుసు కదా అని మౌనంగా ఉంటే కాదు. తెలుసు, ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. అందుకని 115 కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు కొట్టబడుతున్నప్పుడు అందరూ హేళన చేస్తారు, మీ దేవుడేడి, మీ దేవుడేడి, మీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు అంటారు, మా దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, ఆయన తనకిష్టం వచ్చినట్టుగా చేస్తాడు అని. కిందకు వచ్చిన తర్వాత యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదిస్తానంటారు. అలాగే ఇక్కడ మనం ఏంటి, ఏ మాట గురించి మనం మాట్లాడుతున్నాం? దేవుడు మనల్ని గురించి అనాలి, మన యందు ఏ కపటము, యేసు ప్రభువారు కపటము లేనివాడు. అందుకని హెబ్రీ పత్రికలో నివరబడింది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు. మనం కూడా ఎలా ఉండాలంట? కపటము లేని వారంగా. కపటం అంటే ఏంటి? లోపల ఒకటి, కపట ఒకటి. పౌలు గారు అంటారు కపట సహోదరులు అంటారు. ఎవరెవరు ఆపదలు ఎదుర్కొన్నాడైనా, స్వజనుల వాళ్ళ ఆపదలు, కపట సహోదరుల ఆపదలు. అంటే ఈయనకి డిస్టర్బ్ చేసే పాపం కపట సహోదరులు కూడా ఉన్నారంటాడు అప్పట్లో. అంటే మనం అలాంటి బ్యాచ్లో మనం ఉండకూడదు. కపటం అనేది, యేసు ప్రభు మనలోకి వచ్చారు కాబట్టి మనం నిష్కపటమైన జీవితం కలిగి ఉంటారంట అని అంటున్నాడు. సరే, ముందుకు వెళ్దాం. ఇప్పుడు నతనీయులు అంటాడన్నమాట. నతనీయులు, బోధకుడా నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నేను చూచితిని, నేను చెప్పుట వలన నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతుమని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవరటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా అంటే కొన్నిసార్లు సూచక్రియలకు నమ్మేవారు కొంతమంది ఉంటారు కదా. నేను అలాగన్నాను, నువ్వు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప సంగతులు నువ్వు చూస్తావు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రభువును నమ్మినటువంటి మనం ఏమైనా కానీ గొప్ప సంగతులు మనం ఏం చేస్తామంటే మనం చూస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? అక్కడ ఏమన్నా నమ్మటం. నేను నిన్ను చూశాను అని దాన్ని బట్టి నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప సంగతులు నువ్వు చూస్తావు. నమ్మటం. కాబట్టి రోజున మనం 51 వచనాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 1 నుంచి 18 వరకు ధ్యానం చేసాం. వాక్యం, దేవుని వాక్యం మనకి ఏమైంది? వెలుగైంది, జీవమైంది. ఆయన మనతో ఉన్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన దేవుడు ఎవరు ఏంటనేది ఆయన మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత 19 నుంచి 34 వరకు యోహాను యొక్క సాక్ష్యం. యోహాను గారు ఎవరిని హెచ్చించాడు? యేసు ప్రభువాన్ని హెచ్చించాడు. ఆయన దేవుని గొర్రెపిల్లని, ఆయన చెప్పుల వారు ఇప్పటికి నేను యోగ్యని కాను అన్నాడు. 35 నుంచి 51 వరకు ఏం చూసాం? యేసుక్రీస్తు ప్రభువారి మొదటి శిష్యులు పేతురుని పిలిచిన తర్వాత పేతురు వెళ్ళి ఆంద్రేయును తీసుకొచ్చాడు. క్షమించండి, ఆంద్రేయుని పేతురుగా దేవుడు యేసు ప్రభువారు పిలిచిన తర్వాత ఆంద్రేయులు ఏం తీసుకొచ్చాడు? పేతురుని తీసుకొచ్చాడు. తర్వాత ఫిలిప్పుని యేసు ప్రభు పిలిస్తే ఫిలిప్పే మళ్ళీ ఎవరిని తీసుకొచ్చాడు? నతనీయులు. ఇప్పుడు మనకి 57 వచనాలు 4 శిష్యులు కనపడతారు. ఒక శిష్యుడు ఇంకో శిష్యుని, ఇంక మనం కూడా ఏం చేయాలి? మనం యేసుప్రభు మనల్ని పిలిచాడు, మనం వెళ్ళిగో ఏం చేయాలి? ఇంకొక యేసుప్రభు దగ్గరికి తీసుకురావటం అంటే ఏంటి? వారికి నెమ్మది కలిగించే మార్గములకు, పురాతనమైన మార్గానికి, రమ్యమైన మార్గానికి, జీవముగల మార్గానికి మనం తీసుకొచ్చినట్టు. కాబట్టి మనం ఇటు వాక్యపు వెలుగులో మనం కొనసాగుదాం. కళ్ళు మూసుకుందాం, మన హృదయాలను పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మన జీవితాలు ఒక్కసారి ప్రభావం చూద్దాం. దేవుని వాక్యం మనకి వెలుగుని నింపడానికి వచ్చింది. వాక్య ప్రకారం, తన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు ఆయన. దేవుని వలన మనం పుట్టాం, దేవుని బిడ్డలం మనం. ఒక ప్రత్యేకమైన జీవితం, వెలుగులో ఒక నిజమైన జీవితం ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. మన మధ్య ఉన్నాడు ఆయన, మనతో పాటు ఉన్నాడు ఆయన. యోహాను గారు యేసు ప్రభుని హెచ్చిస్తున్నారు. యేసు ప్రభు వారికి యోహాను గారు బాప్టిజం ఇచ్చినప్పటికీ కూడా ఆయన చెప్పుల వారు ఇప్పుడు నీ ఎందుకు అన్నాడంటే, ఆయన దేవుని కుమారుడు, దేవుడు, నేను మానవుణ్ణి అంటున్నాడు ఆయన. మనం అన్ని విషయాల్లో ప్రభుని హెచ్చించాలి. శిష్యులను దేవుడు పిలుచుకున్నప్పుడు ప్రభువారు వేరే వారిని
యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు, మనం ఆయన దగ్గరికే తీసుకురావాలి. నాయనా, మీ ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 51వ వచనం వరకు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రములు నాయన. నీ వెలుగు, నీ వాక్యము ద్వారా మాకు ప్రత్యక్షమైన వెలుగును బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని కన్నావు మీ వాక్యం వలన మీకు స్తోత్రం. మీ వాక్య వెలుగులో నడిపించాను. యోహాను గారు మిమ్మల్ని హెచ్చించాడు. మా జీవితంలో నిరంతరం మిమ్మల్ని హెచ్చించే కృప అనుగ్రహించాను. మనుష్యులను పట్టి జాలర్లుగా చేస్తానని చెప్పా. సర్వలోకముని సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నా. ఆ శిష్యులు ఆంద్రేయ కానీ ఫిలిప్పు కానీ, పేతురుని తీసుకొచ్చాడు ఆంద్రేయ, అలాగే ఫిలిప్పు నతనయేలుని తీసుకొచ్చాడు. మేము కూడా ఇతరులని ఎదుగు నడిపించి మహాకృప ఇచ్చాను. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపగల వెలుగులో మమ్మల్ని నడిపించమని, కూడిన మా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేసి బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహా సమాధాన సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్, ఆమేన్.